సో ఆల్ ఇండియా రైడ్లో మనం ఎంటర్ అయినా ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పాండిచ్చేరి. సో పాండిచ్చేరి కనిపిస్తుంది లైట్ హౌస్ అండ్ ఈ బీచ్ చూస్తున్నారు మొత్తం కొలాప్స్ అయిపోయింది. హెడ్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది, ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఆ ఓనరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో పనిచేసాడంట. సో దగ్గర ఉండదు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. సో ఫైనల్గా రూమ్లో అయితే ఎంటర్ అయినా, మనం చెకింగ్ అయిపోయింది. సో ఫ్రెష్ అప్ కూడా అయినా, సో జస్ట్ లైట్లీ ఫేస్ వాష్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒక వండర్ఫుల్ లొకేషన్కి. ఆ లొకేషన్ పేరు వచ్చేసి నేను రివీల్ చేయను. సో డైరెక్ట్ మీరు ఆ ప్లేసే చూడండి. ఇప్పుడు లగేజ్ అయితే ఆల్రెడీ నేను రూమ్లో పెట్టేశాను అండ్ వెళ్తున్నాం మనం. జస్ట్ మన బైక్ తీసుకొని అండ్ హెల్మెట్ వేసుకోవాలి అండ్ గోప్రో తీసుకోవాలి అండ్ బయలుదేరాలి. సో ప్లేస్ మాత్రం అదిరిపోతుంది, మీరు చూస్తే కానీ అసలు షాక్ అయిపోతారు. కంపల్సరీ విజిట్ చేయాలి, అలాంటి ప్లేస్ ఉంది, అసలు మిస్ కాకూడదు. సో చాలా బీచెస్లో ఇలాంటి ప్లేస్ చాలా తక్కువ. నేను చాలా ఆల్రెడీ మీరు వైజాగ్లో చూస్తుంటారు. సో వైజాగ్ బీచ్కి వెళ్ళిన తర్వాత బీచ్లో ఉన్న పర్ఫెక్ట్ ప్లేస్ ఉంటేనే నేను బీచ్కి వెళ్తాను. అదర్వైజ్ నేను బీచ్ అవాయిడ్ చేస్తాను, చాలా అవాయిడ్ చేస్తాను. సో అందుట్లోనే ఈ ఒక బీచ్ ఉంది. సో నేను అసలు అవాయిడ్ చేయను అండ్ ఈ మూమెంట్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో పాండిచ్చేరి కంపల్సరీ వెళ్ళాలి. యాక్చువల్లీ లాస్ట్ 4 years నుంచి నేను ట్రై చేస్తున్నాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నా విష్ లిస్ట్లో ఈ ప్లేస్ ఉన్నాయి. సో ఈ ప్లేస్కి వెళ్ళాలంటే పాండిచ్చేరి కంపల్సరీ రావాలి అండ్ పాండిచ్చేరి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయరు. అలాంటి ప్లేస్ ఉంది. డేలో కూడా వ్యూ సూపర్ ఉంటుంది అండ్ నైట్లో ఇంకా సూపర్ ఉంటుంది. సో అలాంటి ప్లేస్ ఉంది. సో నేను చెప్తున్నా అంటే మీరు అసలు గేస్ చేయలేకపోతారు అలాంటి ప్లేస్లో. సో సో మనం వెళ్తున్నాం ఇప్పుడు అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా. సో ఇలా కాంబినేషన్లో మనం ఇప్పుడు ఎంటర్ అయినాం, అది మ్యాటర్. సో మామూలుగా లేదు. సో ఆల్ ఇండియా రైడ్లో మనం ఎంటర్ అయినాం ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పాండిచ్చేరి. సో పాండిచ్చేరిలో మనం ఎంటర్ కాబోతున్నాం, తమిళనాడు స్టేట్ లిమిట్స్ ఏం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము రాక్ బీచ్కి. సో రాక్ బీచ్కి ఎక్స్ప్లోర్ చేసి వీడియో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు హిస్టరీ మొత్తం చెప్పేస్తాను. సో వెళ్తున్నాం మనం ఇప్పుడు ఆన్ ది వే టు రాక్ బీచ్. సో యాక్చువల్లీ ఇది రాక్ బీచ్ అనమాట. సో రాక్ బీచ్ ఎంట్రన్స్ ఇది మొత్తం. సో బైక్ ఇక్కడ పార్క్ చేయాలి, పార్క్ చేసేసిన తర్వాత ముందర మొత్తం ఇది మనకు వ్యూ కనిపిస్తుంది. సో యాక్చువల్ మెయిన్ ప్లేస్కి మనం వెళ్తే ఇప్పుడు సో దేనికోసం వచ్చామో అది కవర్ చేసేద్దాం ఫస్ట్. సో మన దూరదృష్టం అనుకోవాలి, ఎందుకంటే ఈ బ్లాక్ స్టోన్ కనిపిస్తుంది కదా. సో ఈ బ్లాక్ స్టోన్ అండ్ ఆ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఆడ వరకు పోతుంది అండ్ మన దురదృష్టం ఏంటంటే ఆ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అండ్ ఎంట్రీ లేదు. సో ఆడ ముందర మీకు కనిపిస్తుంది ఈ షేప్ ఉంది. సో ఆ బ్రిడ్జ్ పడిపోయింది, సో అందుకే ఎంట్రీ లేదు. సో ఇంతకు మించిన దూరదృష్టం మనకు వేరే లేకపోవచ్చు అనుకుంటా. సో చాలా ఎక్సైట్మెంట్ మీద వచ్చింది సో ఈ బీచ్ కాడికి, బట్ వర్కౌట్ కాలే మన పని. సో ఈ రాక్ బీచ్ మీద మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో యాక్చువల్లీ ఇది వాక్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు అండ్ అపోజిట్ సైడ్ మీద మనకు కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి ఆ బ్రిడ్జ్. సో ఫొటోస్ మాత్రం సూపర్ వస్తాయి ఆడ. మనకు కనిపిస్తుంది అది లైట్ హౌస్ అండ్ ఈ బీచ్. వీడియో చూస్తున్నారు మొత్తం కొలాప్స్ అయిపోయింది బీచ్. యాక్చువల్లీ మన దురదృష్టం అనుకోవాలి, ఎందుకంటే మనం వెళ్ళలేకపోతున్నాం వాడికి. సో నాకు చాలా కోరిక ఉన్నాయి ఆ ప్లేస్ కాడికి వెళ్ళి ఫోటో తీసుకోవాలి, వీడియో షూట్ చేయాలి, కానీ అంతా డిసప్పాయింట్ అయిపోయినా. సో ఎనీవే మనం ఉన్నాం యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పాండిచ్చేరి అండ్ మనం ఆల్ ఇండియా రైడ్లో ఫస్ట్ యూనియన్ టెరిటరీ మనం ఎంటర్ అయినాం అండ్ నా పర్సనల్గా నేను 6th యూనియన్ టెరిటరీస్లో ఎంటర్ అయ్యాను. సో ఇది ఒక అచీవ్మెంట్ అనుకోవాలి నేను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ సపోర్ట్ వల్ల నేను ఇంత ట్రావెల్ చేయగలుగుతున్నాను. సో రేపు మార్నింగ్ మనం వచ్చి వేరే ప్లేస్ కవర్ చేస్తాం. యాక్చువల్లీ మార్నింగ్ ఈడికి వస్తాం అనుకున్నాం, బట్ ఈడ అలాంటి ప్లేస్ కవర్ చేయడానికి లేదు. సో చూద్దాం రేపు మార్నింగ్ 7కి వెళ్ళాలో మన స్కెడ్యూల్ చూసి మనం రేపు మార్నింగ్ ప్రొసీడ్ అవుతాం. సో ఇప్పుడు వెళ్తున్నాం రూమ్కి. పాండిచ్చేరి యూనియన్ టెరిటరీస్ మనం కవర్ చేసేసాం. సో నైట్లో ఉన్న రాక్ బీచ్కి వెళ్ళాం, బట్ రాక్ బీచ్కి వెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జ్ ఉంది కదా, సో బ్రిడ్జ్ పడిపోయింది. సో అందుకే నేను కొంచెం అప్సెట్ అయ్యాను. సో ఎనీవే
అప్పుడప్పుడు అలాంటి విషయాలు మనం కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది ట్రిప్లో. సో మనం అనుకునేది ప్రతిసారి కాదు. సో అది అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను. సో జస్ట్ వెళ్ళే ముందు ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఈ వీడియో సెపరేట్లీ పాండిచ్చేరి మనం ఆల్ ఇండియా రైడ్లో మనం ఫస్ట్ యూనియన్ టెరిటరీస్ మనం ఎంటర్ కాబోతున్నాం. సో ఆ వీడియో సెపరేట్ పెడదాం అనుకున్నాను. సో నైట్ ఎందుకు వచ్చానంటే రాక్ బీచ్ గురించి వచ్చాను. సో నైట్ రాక్ బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. సో ఎందుకంటే వ్యూ చాలా సూపర్ ఉంటుంది, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. నైట్ చాలా జనాలు వస్తారు. సో నేను మా ఫ్రెండ్ వచ్చాడు. సో మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది, సో కంపల్సరీ వెళ్ళని. సో పాండిచ్చేరి గురించి మాట్లాడాలంటే, సో పాండిచ్చేరిలో వచ్చేసి 3 రీజన్స్. సో మాహే కేరళ, యానం ఆంధ్రప్రదేశ్ అండ్ పుడ్డుచేరి పాండిచ్చేరి. సో ఈ పాండిచ్చేరిలో సో యానం, మాహే అండ్ పాండిచ్చేరికి మెయిన్ క్యాపిటల్ సిటీ అనవచ్చు. సో పాండిచ్చేరి, సో పుడ్డుచేరి అండ్ పాండిచ్చేరి డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. సో పుడ్డుచేరి యాక్చువల్లీ పాండిచ్చేరి ఫ్రెంచ్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్ ఇది. పాండిచ్చేరి మీద సామ్రాజ్యం ఫస్ట్ డచ్ వాళ్ళు చేశారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు చేశారు, బ్రిటిష్ వాళ్ళు చేశారు, మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళు చేశారు, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు చేశారు. సో ఇలా చాలా టైం తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు దాదాపు ఒక 250 years రూల్ చేశారు ఫ్రెంచ్ పాండిచ్చేరి మీద. సో పాండిచ్చేరి రావడానికి వాళ్ళ రీజన్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వాళ్ళకు ఎక్కువ మానిటైజేషన్ అయ్యే సిటీ పాండిచ్చేరి. సో పాండిచ్చేరి నుంచి వాళ్ళు చాలా డబ్బులు ఎక్స్పోర్టింగ్ కానీ చేసేవాళ్ళు. సో ఎక్స్పోర్టింగ్ చేయడానికి వాళ్ళకు క్యాపిటల్ అనేది సామ్రాజ్యం అనేది సో పాండిచ్చేరిలో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో పాండిచ్చేరి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం రాక్ బీచ్ వెళ్ళాం కదా, ఆ రాక్ బీచ్కి పాత పేరు ఏంటంటే ఓల్డ్ పోర్ట్ డాక్ యార్డ్. సో ఓల్డ్ పోర్ట్ డాక్ యార్డ్ ఇది ఫస్ట్ బ్రిడ్జ్ చేశారు వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు 1657 సంథింగ్ ఇయర్. సో సంథింగ్ ఇయర్ అంత ఐడియా లేదు, బట్ ఆ బ్రిడ్జ్ నేను గూగుల్లో చూశాను ఒకసారి ఇలా సర్చ్ చేస్తుంటే. సో ఆ బ్రిడ్జ్ గురించి నేను స్టోరీ వికీపీడియాలో నేను చదివాను. సో కంపల్సరీ విజిట్ చేద్దాం అనుకున్నా. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. సో ఆ డిసైడ్ అయిన రోజు నేను ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను. బట్ ఏంటంటే దురదృష్టం మనం ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళలేము మనం. సో బ్రిడ్జ్ దూరం నుంచి మనం చూడగలుగుతాం, ఎందుకంటే బ్రిడ్జ్ పడిపోయింది. యాక్చువల్ గవర్నమెంట్ కూడా పాండిచ్చేరి గవర్నమెంట్ కూడా కరెక్ట్, ఎందుకు ఇన్ కేస్ ఏమైనా మిస్ హ్యాపెనింగ్ అవుతే సో చాలా ప్రాణాలు అవుతాయి. సో అందుకే వాళ్ళు ఆ బ్రిడ్జ్ని క్లోజ్ చేసేసారు. రెన్యువేషన్ చేసే అంత పరిస్థితి లేదు, ఎందుకంటే బ్రిడ్జ్ నేను పిల్లర్స్ చూస్తే చాలా ఓల్డ్ కదా. సో 250 years అంటే మరీ అంత ఆ బ్రిడ్జ్ కెపాసిటీ ఉండదు, ఎందుకంటే కంటిన్యూస్ సునామీ వచ్చింది, తర్వాత కంటిన్యూ సముద్రం నీళ్ళలో ఉంటుంది. సో అందుకే రీకన్స్ట్రక్షన్ అయ్యే పని అయితే నాకు ఆడ రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది ఎలా అంటే అసలు ఆడ కనిపించట్లేదు నాకు. సో ఆ తర్వాత ఇప్పుడు మనం వెళ్తాం పాండిచ్చేరి సిటీ లోపలికి. సో సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏముంటుందంటే, సో నైట్ నేను మొత్తం రేకి కొట్టేశాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత సిటీ మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనం ఇండియాలో లేము, బయటి దేశంలో ఫ్రాన్స్లో ఉన్నట్లు మన ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫ్రెంచ్ కల్చర్ మనకి ఫ్రెంచ్ కల్చర్ మనం ఇక్కడ చూడొచ్చు. సో అంత డీప్గా ఫ్రెంచ్ వీళ్ళు సెటిల్ అయ్యారు ఆ టైంలో. సో అది అనమాట. సో పాండిచ్చేరి గురించి. సో పాండిచ్చేరి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. పాండిచ్చేరి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఆ నుంచి తర్వాత మళ్ళీ మనం 4th సైడ్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో 4th సైడ్ వచ్చేసి చోలా టెంపుల్స్. సో ఆడికి వెళ్ళాలి. అండ్ ఇంకొక జస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత నేను నా మెయిల్ బాక్స్ చెక్ చేశాను. సో మెయిల్ బాక్స్ చెక్ చేసినప్పుడు నాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. సో ఆ గుడ్ న్యూస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకునే ముందు నాకు కొద్దిగా టైం కావాలి. సో ఆ టైం నేను ఫాలో అవుతాను. సో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, సో వాళ్ళతో నేను కాంటాక్ట్ కావాలి. అండ్ కొద్ది దాని మీద నేను అంటే స్టడీ అనమాట. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం మనం ఇలాంటి సెక్టర్లో మనం ఎంటర్ కావడం. సో అది ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళతో తీసుకుందాం. సో అదే అనమాట. సో ఆ గుడ్ న్యూస్ నేను డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ఎందుకంటే బైక్ చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఆ బైక్ లేకపోతే మనం ఎక్స్ప్లోర్ చేయలేం. సో ఫస్ట్ బైక్ ప్రాపర్ చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత మనం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. సో వితౌట్ వేస్టింగ్ టైం మనం వెళ్తున్నాం డైరెక్ట్ ఇప్పుడు పాండిచ్చేరికి. సో స్టే ట్యూన్. సో లగేజ్ సెట్ అంతా రైనాక్స్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్, పౌచ్, హెల్మెట్ 1 2 3 4. సో 4 ఐటమ్ తీసుకోవాలి. యాజ్ అ శక్తిమాన్ లాగా కిందికి వెళ్ళాలి.
ఆపుకోలేకపోతున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నైట్ అయితే విజిబిలిటీ లేకుండా, బట్ ఇప్పుడైతే విజిబిలిటీ సూపర్ ఉంటుంది. సో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ చాలా ఉంది, సో గాలి చాలా వస్తుంది. సో అందుకే డ్రోన్ ఏమైనా ప్రాబ్లం చేస్తుంది చూడాలి. ప్లేస్కి అయితే వచ్చేస్తాం. ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక షాప్ ఉంది. షాప్ అయిన కదా పోలీస్ ఆఫీసర్ వస్తున్నారు. సో వాళ్ళకి పర్మిషన్ అడిగాను. సో పర్మిషన్ అడిగితే ఆయన ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత పర్మిషన్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు బ్యాక్ సైడ్లో. సో ఆయన కూర్చున్నారు. సో పర్మిషన్ తీసుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో అందుకే మనం ఇప్పుడు డైరెక్ట్ తంజావూరుకి వెళ్దాం. తంజావూరుకు చోళా టెంపుల్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో అది మెయిన్ అనుకుంటే. సో నైట్ షాట్స్ అండ్ డే షాట్స్ రెండు పెట్టాను. సో ప్లీజ్ ఎంజాయ్ చేయండి. ఇంతకుముందు వచ్చాడు, ఫోటో తీసుకున్నాడు, సెల్ఫీ. వాట్ ఈస్ యువర్ నేమ్? అఖిలేశ్వరన్. ఓకే. అండ్ వేర్ ఆర్ ఫ్రమ్? తంజీ. Sinji. Okay. Nice to meet you. Thank you so much. Bye. So thank you so much. సో ఇంతకుముందు వచ్చాడు రాముడు. ఫోన్స్ ఈరోజు చాలా వస్తున్నాయి. సో ఇది చూస్తున్నాను, యాక్చువల్లీ రోడ్ క్లోజ్ చేసేసారు మొత్తం. ఇదే మెయిన్ రోడ్. పోలీసులు కొన్ని ఆపి ట్రాఫిక్ హవాల్దార్ అండ్ లోకల్ పోలీసు ట్రాఫిక్ మేనేజ్ చేస్తాను అక్కడిక్కడ. బట్ చాలా చుక్కలు కనిపించినాయి ఆ రోడ్లలో. అయితే సంతంత రోడ్డు, 4 వీలర్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ వస్తున్నాయి. అసలు మన మినీ కార్ లాగా అయిపోయింది బైక్. ఎలా తీసుకెళ్లాలో అసలు అర్థం కావట్లేదు ఆడ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే కదా. సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకోకు. యాజ్ యూజువల్ మన ఎనర్జీ డ్రింక్ కోకోనట్ వాటర్. సో కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాం. బట్ తాగుతూ ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇంకా అలా చూస్తున్నాను. సో యాక్చువల్లీ బీచ్ సైడ్ లాగా ఉంది లైట్గా. వండర్ఫుల్ లొకేషన్ అండ్ ఇట్స్ చాలా టేస్టీ ఉన్నాయి కోకోనట్. बहुत टेस्ट अच्छा है. रियल लग रहा है. कितना? 20. वन मोर. व्हाट इज योर नेम? हिंदी. సో ఇక్కడ భయ్యతో చెక్ చేయించిన తర్వాత భయ్య అంటున్నాడు బోల్ట్ థ్రెడ్ అనేటివి లూజ్ అయినాయి. సో బోల్టే చేంజ్ చేయాలి, లేకపోతే మీరు రాడ్ ఉంటుంది కదా, రాడ్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ ఆయిల్ కారేడు కాడ ఇది ఆయిల్ లీక్ అవుతుంది కదా, ఇక్కడ ఇది చూపిస్తున్నాకు, ఇది ఆయిల్ లీక్ అయ్యేది కాడ ఆయన అంటున్నాడు హెడ్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది, ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఆ ఓనరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో పనిచేసాడంట. సో దగ్గర ఉండదు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. బట్ ఇప్పుడు హెడ్ పని అంటే 3-4 డేస్ పడుద్ది. సో ఏం చేయాలో అర్థమవుతలేదు. సో చూద్దాం. ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. హ్యాండిల్ అది ప్రాపర్ సెట్ చేసిండు, కానీ ఇప్పుడు దీని గురించి మళ్ళీ ప్రాబ్లం. ఒకవేళ మళ్ళీ బోల్ట్ లూజ్ అయితే మళ్ళీ అదే కథ. సో కాన్సెప్ట్ హిమాలయన్కి కాన్సెప్ట్ ప్రాబ్లం యూనివర్సల్ ప్రాబ్లం, అది కాన్సెప్ట్ పోవడము. బట్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది మన ట్రిప్ మీద. సో ట్రై చేద్దాం. ఇప్పుడు మన లోకల్ మెకానిక్ తెలిసిన వాడు ఉన్నాడు పూణేలో, రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్వైజర్ అంటే మేనేజర్ లెక్క. సో ఆయన ద్వారా మాట్లాడి ఒకసారి
అది కూడా క్లియర్ చేసుకున్నాం. సో ఈరోజు బ్యాడ్ న్యూస్ కూడా వస్తుంది, ఒక గుడ్ న్యూస్ కూడా వస్తుంది అనుకుంటున్నాం.